హలో ఫ్రెండ్స్, మనకి ఐఐపిఎస్ నుంచి అయితేనండి మంచి జాబ్ నోటిఫికేషన్ మనకైతే వచ్చిందండి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ నుంచి అయితేనండి మనకి 16 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. సో ఇది చాలా మంచి అవకాశం చెప్పాలండి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే మనకి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి ప్రాసెస్ ఫీ లేదండి. జస్ట్ మనం ఒక మెయిల్ అయితే సెండ్ చేస్తే సరిపోతుందండి. సో ఆ మెయిల్ ద్వారా వారు షార్ట్ లిస్ట్ తీసి మనకి రిటర్న్ మెయిల్ చేయడం కానీ, లేదంటే ఎప్పుడు కాంటాక్ట్ అవ్వాలి ఏంటనేది మళ్ళీ మెయిల్ చేయడం అయితే జరుగుతుందండి. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి కుదిరితే ఒకే ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుందండి. సో అందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఈ ఉద్యోగం అయితే ఇవ్వనున్నారండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకునే ప్రతి ఒక్కరికి అండి ప్రతి నెల సుమారుగా 35,000 నుంచి 37,230 రూపాయల శాలరీకి అయితే ఇవ్వనున్నారండి. ఇంకా మనం డైరెక్ట్గా నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో దీనికి సపోర్ట్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా స్పాన్సర్గా అయితే ఉంటుందండి. సో ఇందులో భాగంగా మొత్తం 16 పోస్టులకి అయితే రిలీజ్ చేశారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ విషయానికి వచ్చేపాటికని సోషల్ సైన్సెస్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తారండి. అంటే ఏ గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ప్రిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలండి. మరి వీళ్ళు చేసే వర్క్ విషయానికి వచ్చేవాటికండి డేటా కలెక్షన్, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇలాంటివి చేయవలసి అయితే ఉంటుందండి. సో ఏదైనా సరే ప్రతిదీ మనకి ఇచ్చిన ట్యాబ్లెట్ ఉంటుంది కదండి, ఆ ట్యాబ్లెట్లో అయితే ఎంట్రీ చేయవలసి అయితే ఉంటుంది. శాలరీ విషయానికి వచ్చేపాటికి సో ఇది మంత్లీగా కాదండి, డే వైజ్గా ఇస్తారు. ప్రతిరోజు 700 రూపాయలు, అలాగే డిఏ వచ్చేపాటికి 400 రూపాయలు, ట్రావెల్ అలవెన్స్ వచ్చేపాటికి 141 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. సో సుమారుగా ప్రతిరోజు మనకి 1241 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. మరి ఈ పోస్టులకు అప్లై చేస్తుంటానికి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళు iipsgate3@iipsindia.ac.in అనే మెయిల్ ఐడికి 2 మార్చి 2025 సాయంత్రం లోపు అయితే మనం మన యొక్క రెజ్యూమ్ కానీ, ఆధార్ కార్డు కానీ, మన సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ ఇవన్నీ మనం సెండ్ చేయవలసి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనం పంపించినప్పుడు వాళ్ళు షార్ట్ లిస్ట్ తీసుకొని మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది త్రూ ద ఆన్లైనేనండి. గుర్తుపెట్టుకోండి, జాబ్ లొకేషన్ వచ్చేపాటికి ప్రజెంట్ అయితే ముంబైలో ఉంటుందండి. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డ్యూరేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ 7 days అని ఉంది కదండి. సో 7 days అంటే వర్క్ 7 days అనే కాదండి. సో ఇది డే వైజ్గా శాలరీ ఇస్తున్నారు కాబట్టి వీక్లో మీరు 6 days చేస్తే 6 daysకి, లేదు 7 days చేస్తే 7 daysకి ఉందండి. సో ఇది ప్రజెంట్ మనకి టెంపరీగా కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీసుకున్నారండి. సో దీని యొక్క డ్యూరేషన్ అనేది మనకి ఇందులో మెన్షన్ చేయలేదు. బట్ 7 days అంటే వీక్ మొత్తం మనం చేస్తే మొత్తం అనేది వస్తుందండి. ఎన్ని రోజులు సెలవు అయితే పెడతామో అన్ని రోజులు శాలరీ అనేది కట్ చేసి ఇస్తారండి. కాబట్టి అర్హత, అవకాశం కలిగి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఉద్యోగానికి అప్లై చేయండి. దీనికి సంబంధించి కూడా అఫీషియల్ వెబ్సైట్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మన రెజ్యూము, సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు ఇవన్నీ మనం మెయిల్ చేయవలసి అయితే ఉంటుందండి. ఆ మెయిల్ ఐడితో సహా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.